సోదరి సోదరులారా, యేసుక్రీస్తు నామమున మీకు శుభవందనాలు తెలియజేస్తున్నాం. ఎక్కడైతే దేవుని మాటలు సర్వలోకంలో ఆయన మాటలు వినబడుతున్నావో అక్కడంతా ఉన్న ప్రజలకు దేవుని ఆశీర్వాదములు, దేవుని కృప, దీవెనలు ఎల్లప్పుడూ ఉంటాయి. ప్రార్థన చేసుకుని దేవుని మాటలు విందాం. ప్రేమగల జీవంగల మా పరలోక తండ్రి, నీ పరిశుద్ధ పాదములు పొందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాను. అవును, పరిశోధించండి, పరీక్షించండి. నీ కాయసమైన మార్గం అయిందినదేమో చూడండి. నిత్య మార్గం నడిపించమని ప్రార్థిస్తున్నాను. మా దేవ తండ్రి, నేను ఈ జీవిత యాత్రలో ఓపికతో ముందుకు వెళ్ళే విషయంలో మీరు సహాయం చేయండి. టీచింగ్, ప్రీచింగ్, హీలింగ్, దుష్టాత్మలు వెళ్ళగొట్టే శక్తిని నిబిడైన మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను. స్తోత్రం 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 ఆయన సహాయం చేయండి. విధంగా ప్రభా యుద్ధాలు జరుగుతుండగా తండ్రి మరి శాంతి దయచేయమని ప్రార్థిస్తున్నాం. సమాధానం దయచేయమని ప్రార్థిస్తున్నాం. కరువులు కాటకాలు ప్రబలకుండా దేశం సుభిక్షమై పాడి పంటలు సమృద్ధిగా దయచేయండి. దేశ విదేశీ సంఘాలను ఉచివపరచమని ప్రార్థిస్తున్నాం. ఆత్మతో నింపి వాడుకోవాల్సిందిగా ప్రార్థిస్తాం. నాయనా తండ్రి, ఈ విధంగా దేశ నాయకులకు రక్షణ, పాపక్షమాపణ దయచేయండి. నాయనా ప్రభా, నీ కృప, నీ సహాయం కోరుకుంటూ నేటి వాక్య అధ్యయన ఆశీర్వాదాలు మెండుగా ప్రసాదించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. సోదరి సోదరులారా, మరి ఈరోజు దేవుని యొక్క పరిశుద్ధ లేఖనంలో నుంచి ఆదికాండం మరి 10వ అధ్యాయం ధ్యానించుకోబోతున్నాం. ఇందులో ఉన్న సత్యాలు మరి మనం ధ్యానించుకోబోతున్నాం. మొదటి వచనంలో, ఇది నోహు కుమారుడు షేము, హాము, యాపెతు. తాను వారి వంశావళి జల ప్రవాహం తర్వాత వారికి కుమారులు పుట్టిరి, అనగా షేము, హాము, యాపెతు. కాబట్టి ఇవి ముగ్గురు కీలకమైన వ్యక్తులుగా చూస్తున్నాం. అంటే ఈ ముగ్గురు ద్వారానే ఈరోజు ప్రపంచ జనాభా, దేశ జనాభా మనం చూస్తుంటున్నాం, గ్రామీణ ప్రజలను. కాబట్టి మరి ముఖ్యమైన వంశావళులు మరి చూసినట్లయితే హాము, యాపెతు, మరి వీరి గురించి చూస్తుంటున్నాం. యాపెతు కుమారులు గోమెరు, మాగోగు, మాదై, యావాను, తుబాలు, షెమెకు, తీరసు అన్నవారు గోమెర్లు కుమారులు. ఇక్కడ మరి వీరి కుమారులు, వీరి పేర్లు మనం చూస్తున్నాం. కాబట్టి మరి దేవుడు మరి 3వ వచనం వరకు చూసినట్టయితే మరి తుబాలు, మెషకు, తీరసు అన్నవారు మాగోగు, గోమెరు కుమారులు. అస్కనజురియతు, తొర్గాము అనువారు, అనగా వీరు ముఖ్య వ్యక్తులుగా మనం చూస్తుంటున్నాం. ఈ మాగోగు, మాదహి నుంచి వచ్చిన వారు సిదియనులు, శ్రావులుగా మనం చూస్తుంటున్నాం. వీరు మరి దేవుడు మరి వీరి ద్వారా తరతరాలు పరిశుద్ధాత్మ మరి వారి ద్వారా గొప్ప కార్యాలు జరిగిస్తూ వస్తున్నట్టు మనం చూస్తుంటున్నాం. దేవుని యొక్క పరిశుద్ధ లేఖనం దేవుడు తన ప్రియుల ద్వారా అనేక విధాలుగా నేటు మరి నాడు ఎన్నో విధాలుగా ఎన్నో మార్పులు చేర్పులు చేస్తూ దేశ జనాభాలో పరిశుద్ధాత్మ కార్యము జరిగిస్తూ తన రక్షణ సువార్తను ప్రజలకు తెలియజేస్తూ ప్రజలు రక్షించడం జరుగుతుంది. కాబట్టి ఆయన ఏదైతే నోహు కాలంలో నోహు కుమారులు మరి ఈ ముగ్గురు ద్వారానే మరి దేశము మరి ఏ విధంగా అభివృద్ధి అయింది, ప్రపంచం ఏ విధంగా అభివృద్ధి అయింది, గ్రామీణ ఏ విధంగా అభివృద్ధి అయింది మనం చూస్తుంటున్నాం. మరి అలాగే షేము నుండి వచ్చిన వంశావళి చూస్తే అబ్రహాము ముఖ్య వ్యక్తిగా మనం చూస్తున్నాం. అబ్రహాం నుంచే మరి యేసుక్రీస్తు వంశావళిని కూడా మనం చూస్తుంటున్నాం. కాబట్టి
అబ్రహాము ముఖ్యమైన మరి వీరే కదా ముఖ్యమైన వ్యక్తులుగా మనం మరి నోహు వారి కుమారుల గురించి మనం ధ్యానిస్తున్నాం. కాబట్టి మరి అదే విధంగా మనం చూసినట్లయితే దేవుని యొక్క పరిశుద్ధ లేఖనంలో మరి ఏదైతే వీరు మరి దేవునికి ఆయన బిడ్డలను ప్రేమిస్తూ రక్షిస్తూ వచ్చినాడు, కాపాడుతూ వచ్చినాడు, యేసుక్రీస్తు వంశావళి వద్దకు మరి వారిని నడిపిస్తూ వచ్చినాడు. అంటే దేవుడు తన గ్రంథంలో పరిశుద్ధాత్మ ద్వారా అనేక విషయాలు మనకు తెలియజేసినాడు. దాని ద్వారా మనం ఎన్నో నేర్చుకుంటున్నాం. అలాగే మరి మనము అనేక చరిత్రలు మనం తెలుసుకోవాలంటే దేవుని యొక్క గ్రంథాన్ని మనం బాగా చదివి నేర్చుకోవాలని ప్రభు కోరుకుంటున్నాడు. కాబట్టి సోదరులారా, 6వ వచనంలో హాము కుమారుడు కోషు, మిస్రైము, పూతు, కనాను అనువారు. హాము నుంచి వచ్చిన వారే శ్రావులు. కాబట్టి మరి ఇది గుర్తుపెట్టుకోవాలని ప్రభునామమున మనం చేస్తున్నాం. ఆయా జాతులు ఉత్పత్తి జరగడం జరిగింది, ఆయా మరి ప్రజలు ఉత్పత్తి జరిగింది. అంటే క్రమేణా దేవుడు దాన్ని ఉత్పత్తి చేస్తూ వచ్చాడు. ప్రజలను ఈ వంశావళి నుంచే మరి వంశోద్ధారకుడు పుడుతూ వచ్చాడు. అంటే మనం అంటాం కదా, దేశోద్ధారకుడు, వంశోద్ధారకుడు. మరి ఈ దేశానికి, ప్రపంచానికి మరి ఇక్కడి నుంచే పుత్రరత్నాలు పుడుతూ వచ్చారు. మరి దేవుడు ఆ విధంగా వీరిని సిద్ధపరుస్తూ వచ్చాడు. అలాగనే మనం చూసినట్లయితే 7వ వచనంలో కూషు కుమారులు షెబా, హవిల్లా, స్తబ్బా, రాయిము, స్తబ్బాయికు అనువారు. రామాకు కుమారులు షెబా, దాదాను అనువారు. కూషు నిమ్రోదును కనెను. అతడు భూమి మీద పరాక్రమశాలి అయి మరి ఉండుటకు ఆరంభించాను. అతడు యెహోవా ఎదుట పరాక్రమము గల వేటగాడు. కాబట్టి యెహోవా ఎదుట పరాక్రమం గల వేటగాడు నిమ్రోదను మరి అను లోకోక్తి కలదు. మరి ఇతడు ఏం వేట అన్నాడు? పిచ్చుగలనా, జంతువులనా, దేని వేటాడినాడు? ఇది నా వేటాడినది జంతువులను కాదు, పిచ్చుకలను కాదు, మరి వేరే ఏది కాదు. కానీ ఇతడు వేటాడినది మనుషుల తలను వేటాడినాడు. అంటే తాను ఒక పితూరుదారుడు అయిపోయినాడు. తాను ఒక నియంత, ఒక హిట్లర్, నెపోలియన్ చక్రవర్తి లాగా తాను పరిపాలన కొనసాగించాలని, నేను చెప్పినట్టు వినాలని, తన కీర్తి కండోతి సంపాదించుకోవడానికి తను ప్రయాసపడినట్టు మనం చూస్తుంటున్నాం. తను ఒక మరి ఏ విధంగా మరి బాబేలోని గోపురాన్ని నిర్మించి తను ఒక నియంతలాగా పరిపాలించాలనుకున్నాడు. తను ఒక ప్రపంచ ఖ్యాతిగా పేరు పొందాలని తన ఆశ. కాబట్టి లూసిఫర్ ఉడక అదే ఆశపడింది. నేను సభాపర్వతానికి ఎక్కిపోతున్నాను, దేవుని కంటే నాది పైన ఉంటుంది అని అనిపోయింది. కానీ దేవుడు దాన్ని ఎప్పుడైతే కొట్టినాడో వచ్చి పాతాళంలో పడింది. కాబట్టి ఈ నిమ్రోద్ అనే వ్యక్తి కూడా ఒక చాలా భయంకరమైన వ్యక్తి. ప్రజలను వేటాడి తాను ఒక ప్రపంచ విధేయత అయిపోవాలనే తన కోరిక. కాబట్టి మరి ఒక లీడర్ లాగా తన కలలను నెరవేర్చుకోవడానికి, తన ప్రయత్నాలను తుదముట్టించడానికి మరి తను చేసిన ప్రయత్నముగా మనం చూస్తున్నాం. తను ఏదైతే ఆశపడ్డాడో దాన్ని చేయాలనుకున్నాడు. కాబట్టి మనము చాలా విషయాలు మరి గ్రంథాల్లో ఉంటాయి. వాటిని ధ్యానించుకుంటూ దాన్ని అర్థం చేసుకుంటూ వెళ్ళినప్పుడే మిగతా విషయాలు మనకు అర్థమవుతాయి.
కాబట్టి 9వ వచనం వరకు మనం చదివినాం. పరాక్రమం గల వేటగాడు. కాబట్టి యెహోవా ఎదుట పరాక్రమం గల వేటగాడు నిమ్రోదు. కాబట్టి ఈ నిమ్రోదు దుష్ట ఇంజనీరు. ఇతడు మరొకటి ఆకాశమంతో ఎత్తు వరకు తన గోపురాన్ని, తన కీర్తిని, ఒక స్తూపాన్ని ఏర్పాటు చేయాలనుకున్నాడు. కాబట్టి నాటి ఇజ్రాయేలీల మరి అనేకులు అక్కడున్న వారు ఈ రోజున శాస్త్రవేత్తలు అనేకులు అక్కడ పోయి వెతికినప్పుడు వారికి అనేక విషయాలు తెలిసినవి. అక్కడ మరి మనం చూసినట్టయితే చాలా విషయాలు అక్కడ మరి ఇటుకలు, అక్కడ పెద్ద పెద్ద ఇండ్లు, ఇటుకలతోటి నిర్మించిన ఇండ్లు కనబడినాయి. అనగా బాబేలు నిర్మాణాన్ని కూడా వాళ్ళు ఇటుకలు ఉపయోగించినట్టు మనం చూస్తుంటున్నాం. సోదరులారా, మరి ఎంత తాను ప్రయాసపడి ఉంటాడు, ఎంత తన పేరు సంపాదించుకోవడానికి, కీర్తి సంపాదించుకోవడానికి. అలాగే మనం చూసినట్లయితే 10వ వచనంలో సీనారు దేశమును బాబేలు, ఎర్కదు, అక్కదు, కర్నే అను పట్టణంలో అతనికి రాజ్యములకు మొదలు. కాబట్టి పట్టణాలు నిర్మించినాడు. అక్కదు, కర్నేలు అనే పట్టణాలను రాజ్యమునకు మొదలు. ఆయన మరి సీనారు దేశంలో బాబేలు మరి అక్కదు అనే పట్టణాలు నిర్మించి వచ్చాడు. కాబట్టి మరి ఇతడు నిమ్రోదు హామీడు, అనగా కానాను హాము వంశస్థుడు. ఇతడే మరి స్వనాశాకారుడు. ఇతడే మరి భయంకరమైన క్రూరుడు. ఇతడు ఏదైతే చెప్తారో అప్పుడప్పుడు చెప్తారు, అప్పుడప్పుడు కడతారు, అప్పుడప్పుడు నిర్మిస్తారు. అంటే దేవుడు అప్పుడు ఒకే భాష ఉంది, ఇప్పుడు పలు భాషలు అయిపోయినాయి. ఆ భాషలను తారుమారు చేయకపోయింటే మరి పాపి వచ్చి రాయు అన్నట్టు అయిపోయేదేమో. దేవుడు దాన్ని చూసినాడు, దిగి వచ్చి వీళ్ళు ఏం చేస్తున్నారని. కాబట్టి ఈ రోజుల్లో మనకి ఒకరి భాష ఒకరికి అర్థం కాకుండా అయిపోతుంది. ఒకరు చెప్పేది ఒకరు మనం అర్థం చేసుకోలేకున్నాం. కానీ పెంతెకోస్తు వారు పలు భాషలు మాట్లాడినట్టు మనం చూస్తుంటున్నాం అపోస్తుల కార్యంలో. కాబట్టి దేవుడు మరి ఏదో మరొక నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది. అతనికి 14 భాషలు వచ్చు. అంటే తన పాపము 14 రెట్లు పెరుగుతున్నట్టు మనం చూస్తుంటున్నాం. ఒక భాషలు తక్కువ ఉండడం వల్ల ఏమవుతుందంటే పాపం అనేది తక్కువ అవుతుంది. అంటే అవతల వ్యక్తి ఇతర భాష అర్థం కాదు కనుక తాను నోరు మూసుకొని ఉంటాడు. అదే భాష అర్థమైతే తాను పాపం చేసే అవకాశం ఉంది. 14 భాషల్లో అబద్ధాలు చెప్పినంటే 14 రెట్లు పెరిగిపోయినట్టు మనం చూస్తుంటున్నాం. సోదరులారా, పలు భాషలు దేవుడు ఈరోజు మనం చూస్తుంటున్నాం. దేవుడు అనుమతించాడు కాబట్టి ఆ భాషలు ఎందుకు రావడం జరిగిందంటే ఇక్కడ ఉన్న నిమ్రోదు వల్లనే దేవుడు దాన్ని అనుమతించినట్టు చూస్తుంటున్నాం. కాబట్టి ఆయన మాటను, ఆయన ప్రేమను వారు మరి అర్థం చేసుకున్నట్టు మరి లేనట్టు చూస్తుంటున్నాం. కాబట్టి సోదరులారా, మరి అలాగే దేవుని యొక్క పరిశుద్ధ లేఖనంలో మరి 21వ వచనంలో మరియు ఏబేరు యొక్క కుమారులందరికీ పితరులను పెద్దవాడును యాపేతు సహోదరుడగు షేముకు కూడా సంతానము పుట్టెను. కాబట్టి షేము కూడా సంతానము కలిగినారు. అలానే 25వ వచనంలో ఏబేరు 2 కుమారులు పుట్టిరి. వారిలో ఒకదాని పేరు పెలెగు. ఎలయనగా అతని దినములో భూమి దేశములుగా విభజించబడెను. అతని సహోదరుని పేరు యోక్తాను. కాబట్టి దేశాలు విభజించబడినవి మనం చూస్తుంటున్నాం.
మొదటిగా దేవుడు మరి 70 జాతులుగా మనం ఉన్నట్టు చూస్తుంటున్నాం. 70 జాతులుగా దేవుడు మరి ఈ షేము, హాము, యాపెతు నుంచి వచ్చినట్టు చూస్తుంటున్నాం. అనగా 70 జాతులు ఏ విధంగా అంటే అందులో 14 జాతులు యాపెతు నుండి వచ్చినారు. అలాగే 30 జాతులు హామీయుల నుంచి వచ్చినారు. అలాగనే 26 షేము నుండి వచ్చినవారు. దావీదు కాలంలో, సొలొమోను కాలంలో మరి ఆ దినంలో షేమీలు పైన ఉంటూ వచ్చారు. కాబట్టి వారు కొన్ని జాతులు పైకి పోవడం, కొన్ని జాతులు కిందికి దిగడం, అలా మరి పెరుగుతూ తగ్గుతూ వచ్చినట్టు మనం చూస్తుంటున్నాం. కాబట్టి షేము నుండే మరి జాతులు సిదియనులు, లుదియనులు, ఆర్మేనియన్లు, మాగోగు అను వారు వచ్చినారు. కాబట్టి చరిత్ర భ్రమణంలో మరి ఎన్నో మనం చూస్తూ ఉంటున్నాం. మరి భుజనంగా చూస్తున్నాం. త్రిభుజాకారంగా చూస్తున్నాం. అంటే షేము, హాము, యాపెతు వీరి ద్వారానే మరి అనేక మరి జనాభా పెరగడం జరిగింది. అనేకులు మరి భూమి మీద విస్తరించడం జరిగింది. కాబట్టి మరి ఈ 3 జాతుల నుంచి వచ్చిన వారే మరి ఈరోజు మనం ప్రజలను చూస్తుంటున్నాం. దేశ ప్రజలను, ప్రపంచ ప్రజలను చూస్తుంటున్నాం. కాబట్టి బాబేలు మరి పేరు మరి కీర్తి నాటి మనిషి నిమ్రోదు మరి ఏ విధంగా తాను కీర్తిని సంపాదించుకోవడానికి, చరిత్రలో తన పేరు లిఖించుకోవడానికి తాను ఎంతో ప్రయాసపడినట్టు మనం చూస్తుంటున్నాం. కాబట్టి సోదరులారా, మనం ఎన్ని ప్రయాసపడినప్పటికీ దేవుడు లేకపోతే వృథా. 32వ వచనం చివరి వచనంలో వారి జనములో వారిని సంతతి ప్రకారము నోహు కుమారులు వంశములు ఇవే. జల ప్రవాహము గతించిన తర్వాత వీరిలో నుండి జనములు భూమి మీద వ్యాపించెను. కాబట్టి వారి వంశముల నుండి మరి భూమి మీద విస్తరించడము ప్రారంభించడం జరిగింది. అలాగే 14వ వచనంలో మనం చూసినట్టయితే 11వ అధ్యాయం 1వ వచనంలో భూమి మీదంతటా ఒక్క భాష, ఒక్క పలుకు ఉండెను. వారు తూర్పున ప్రయాణమైపోచుండగా సేనారు ఈ దేశంలో మైదానంలో వారికి కనబడెను. అక్కడ వారు నివసించిరి. మనం ఇటుకలు చేసి బావుగా కాల్చి దాము రండి అని ఒకరితో ఒకడు మాట్లాడుకున్నారు. రాళ్లకు ప్రతిగా ఇటుకలను, అడుసులకు ప్రతిగా మట్టి కీలును వారికి ఉండేను. కాబట్టి మరి ఏదైతే వారు ఒకే భాష ఉంది కనుక వారు మరి తాము తలచింది మరి వెంటనే చేస్తూ వచ్చారు. వారొక మరి గోపురాన్ని నిర్మిద్దాం అనుకున్నారు. సీనారు దేశం ముందు మరి దాన్ని నిర్మిద్దాం అనుకున్నారు. కాబట్టి అది ఎక్కడ ఉందంటే టైగ్రిస్, యూఫ్రటీస్ మైదానంలో ఉన్నట్టు మనం చూస్తుంటున్నాం. కాబట్టి చరిత్ర మనకు అక్కడనే కనబడుతుంది. కాబట్టి మరి అబ్రహాము మరి కట్టిన ఊరు మరి అక్కడ చూస్తున్నాం. అలాగనే అక్కడ చిన్నపిల్లలను నరబలి ఇచ్చేవారు, అగ్నిగుండంలోకి విసిరి పారేసేవారు. అంటే మూఢనమ్మకాలను అక్కడ మరి భయంకరంగా ఉన్నట్టు మనం చూస్తుంటున్నాం. కాబట్టి మరి భూగర్భ పరిశోధకులుగా అనేకులు అక్కడ వెళ్ళి మరి దాన్ని పరిశోధించినప్పుడు నాటి మరి ఇటుకలు వారికి సాక్ష్యం ఇస్తున్నట్టుగా చూస్తుంటున్నాం. సోదరులారా, బాబేలు మరి ఏ విధంగా తాను నిర్మించడం జరిగిందో మనం చూస్తుంటున్నాం. కాబట్టి ప్రపంచ విజేతగా తాను కీర్తిని సంపాదించుకోవడానికి
నిమ్రోదు తన ప్రయాసను మనం చూస్తుంటున్నాం. కాబట్టి అలాగనే 5-6 వచనాల్లో యెహోవా నరులను కుమారులను కట్టిన పట్టణమును గోపురమును చూడ దిగి వచ్చెను. యెహోవా ఇదిగో జనము ఒకటే, వారికి అందరికీ భాష ఒకటే, వారందరూ ఈ పని ఆరంభించి ఉన్నారు. ఇక మీదట వారు చేయదలచిన ఏ పని ఏమైనాను చేయకుండా వారికి ఆటంకమేమీ ఉండదు. కాబట్టి వారి అందరిది భాష ఒకటే కనుక వారు ఏదైనా చేయాలనుకుంటే ఏ ఆటంకం ఉండదు, వారు వెంటనే చేస్తారు అని దేవుడే మరి యెహోవా అక్కడికి భూమి అంతటా వారిని చెదరగొట్టెను. అంటే మరి 6వ వచనం మరి 7వ వచనం చూసినట్టయితే మనము దిగిపోయి వారిలో ఒకని మాట ఒకనికి తెలియకుండా వారి భాషలు తారుమారు చేసేద్దామని రండిని అనుకునేను. అలాగూ యెహోవా అక్కడ నుండి భూమి మీద అంతటా వారిని చెదరగొట్టెను గనుక వారు పట్టణమును కట్టుట మానిరి. కాబట్టి దేవుడు మరి అక్కడికి దిగి వచ్చి మరి వారి ప్లాన్లన్నీ ఫెయిల్ చేసి పడేసినాడు. వారి ప్లాన్లన్నీ మరి పనికి రాకుండా చేసినాడు. కాబట్టి సరిహద్దుల కంటే, రాజకీయ పొలిమేరల కంటే, సముద్రముల కంటే మరి భాష ఎంతో ప్రాముఖ్యమైనది. భాష తెలియకపోతే మనిషిని అవతల నుంచి ఇతరులకు రానియరు, ఇతరుల నుంచి అవతలకి పోనీయరు. కాబట్టి భాష అనేది ముఖ్యం. ఈరోజు ఎంతో అభివృద్ధి అవుతున్నాము, ఎంతో ఈరోజు మరి ముందుకు వెళ్తున్నాము అని అనుకుంటున్నారు. కానీ భాష తెలియకపోతే మనిషిని దూరమే పెడుతున్నారు మనిషి. కాబట్టి భాష ఎంతో ప్రాధాన్యతగా మనం చూస్తున్నాం. కాబట్టి బాబేలు మరి సీనారు దేవుని మరి అక్కడ మనం నిర్మించినది మనం చూస్తుంటున్నాం. కాబట్టి మరి సైతాను మరి అక్కడ దేవుని ప్రయత్నాలలో మరి ఫెయిల్ చేయాలని చూసింది సైతాను. కాబట్టి సైతాను ఆలోచనలన్నింటినీ దేవుడు చెడగొట్టడం జరిగింది. కాబట్టి మరి దేవుడు గొప్ప మరి అక్కడ కార్యము చేస్తూ వచ్చినట్టు మనం చూస్తుంటున్నాం. సోదరులారా, దేవుడు ఎవరినైనా ఏ విధం చేతనైనాను రక్షించగలడు. కాబట్టి యెహోవా అక్కడ నుండి భూమి అంతటా వారిని చెదరగొట్టెను. ఆయన చెదరగొట్టకపోతే ఇంకా భాష ఒక్కటే ఉంటే ప్రజలు వారు మరి ఎన్ని ప్రయత్నాలన్నా చేసేవారు, ఎంతటికైనా తెగించేవారు, ఏమైనా చేసేవారు. అటువంటి ప్రయత్నములను అన్నిటి నుండి ఈ 10వ అధ్యాయంలో మరి పేర్లతో సహా మనం చూసాం. 11వ అధ్యాయంలో మరి దేవుడు ఏదైతే మరి దుష్ట ఇంజనీరు కట్టినాడో దాన్ని దేవుడు చెదరగొట్టడం చూస్తుంటున్నాం. కాబట్టి సోదరులారా, దేవుడు చరిత్రను తిరగరాసినట్టు చూస్తుంటున్నాం. చరిత్రను వారి చేతుల నుంచి ఆయన తీసుకొని వారిని చేసినట్టు మనం చూస్తున్నాం. ఈరోజు మనం ఒకటి ఆలోచిస్తాం, కానీ దేవుడు ఒకటి ఆలోచిస్తాడు. మరి ఏది మనం చేస్తాం? దేవుడు చెప్పినదే, మనం అనుకునేదే. చాలాసార్లు మనం అనుకొని చేస్తాం, కానీ దానికి ఫలితం ఉండదు. దేవుడు ఏదైతే చెప్పినాడో దాన్ని చేసినప్పుడు ఫలితాలు దొరుకుతాయి. కాబట్టి జీవితం అనేది ఈ కొద్ది కాలంలోనే మరి సరైన జీవితం, సరైన ప్రవర్తన, సరైన మనిషి జీవించడం అవసరం ఉంది. ఈ లోకంలో మనము ఒక మనిషి తన కుటుంబస్తులు ఎవరైనా చనిపోతే వెళ్ళి మరి ఆ కట్టెలు పెట్టి అంటించడం చూస్తుంటున్నాం. బంధువులు తిరిగి వాళ్ళు ఇంటికి వచ్చి నీళ్ళు పోసుకుంటారు. తనకున్న మంచి వస్తువులల్లా పాడేస్తారు చనిపోయిన వ్యక్తిది. అయితే తనది బంగారు, తన ఫ్లాట్లు అవి ఒకటే దాచిపెట్టుకుంటారు. కానీ
మన ప్రభువు నా కుమారుడా నీ హృదయము నాకి అన్నాడు. నీ బంగారు అడుగుతలేడు, నీ వెండి అడుగుతలేడు, నీ ఫ్లాట్ అడుగుతలేడు. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూస్తారు. ఆ శుద్ధ హృదయంతో మనం ఎప్పుడు ఉందాం, ఆయన ఎదుట మన పాపాలు ఒప్పుకుందాం. ఈ ఇంజనీరు నిమ్రోదులాగా బతకకుండా అబ్రహాములాగా, దేవుడు దావీదు తన హృదయానుసారుడిగా మనం జీవించినట్టు మనం చూస్తున్నాం. సొలొమోను మహాజ్ఞానిగా దేవుని అడిగి పొందుకున్నట్టు చూసుకుంటున్నాం. ఆ విధంగా మనం నడుచుటట్లు దేవుడు మనకు సహాయం చేయగాక. మా ప్రభువా తండ్రి, నీ మాటలు, నీ పవిత్రమైన లేఖనాల గురించి మాకు తెలిపినందుకు వందనాలు చేస్తున్నాం. మమ్మలను, కుటుంబాలను దీవించండి నాయన. దేశంలో శాంతి దయచేయండి, సమాధానం దయచేయమని కోరుకోండి. ప్రజలను రక్షించమని నీ కృపాసలకు అప్పచెప్పండి. యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి కృపా సర్వాధికారి ప్రేమ సర్వలోకానికి ఎల్లప్పుడూ ఉండును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.